హాయ్ గాయ్స్, మన వాళ్ళైతే కాలువ కడిగైతే వెళ్తున్నాం. మనం ఏమన్నా ఖాళీగా తిరుగుతున్నాం. మంచి అన్న మాట్లాడితే అంటే బాగుంటుంది. ఏం లేదు. డ్రాగన్ ఇండియన్ డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయేమో చూద్దాం ఫ్రెండ్స్. ఇండియన్ డ్రాగన్ ఫ్రూట్స్ ఎక్కడ తీసుకెళ్తా రెండు బ్రో అక్కడ వెళ్దాం మరి. ఆ బండి వెళ్దంటే అవసరం తాటి నడిచి వెళ్దాం. అమ్మ దూరం లేదు కదరా. పాట పూట అదే చూద్దాం. పోటు పోటు అయితే వెళ్ళబండి బండి నడిచి వెళ్ళలే. ఇదిగోండి గాయ్స్, మా ఊరి కాలువ ఇది. పాత కాలువ కొద్దిగా ఎదరికి సముద్రం అనేస్తుంది. ఇదిగోండి ఇప్పుడు పాట అయితే తగిలేసింది. చూపెడదాం. అయ్యో సముద్రం వస్తుంది. దగ్గర ఎట్టుకుంటలేదండి నా. ఈవెన్ ఫ్రెండ్స్ ఈడ నా బామ్మతి, ఇంకా ఈ ఊరికి అధిపతి మాల్ ఉండదు. ఇవన్నీ పెడతాను రా, చూడరా. కంఫంగా పెట్టుబడి తెప్పుతాను. వద్దురా, ఏ బాగాలేదండి డ్రెస్. కేక అరే ఇండియన్ డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకెళ్ళరా. ఉండే ఇక్కడ నుండి కంటెంట్ ఏదన్నది ఆలోచిస్తాను. ఇండియన్ డ్రాగన్ ఫ్రూట్స్ కోరుతున్నాం. ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ లో పెట్టుబడి చెప్తాం. ఇండియన్ డ్రాగన్ ఫ్రూట్స్ అని ఒక్కొక్కటి 1000 రూపాయలు 1500 కదా. రా చిన్న తెప్పలు. ఈ బండి ఇక్కడ ఎక్కడమండి అలా తిప్పు మరి, స్పీడ్ గా తిప్పలే. మీ ఊరే కదరా, ఏ జీప్ ఏదో పురమించాలి కానీ. నేను మళ్ళీ విజయవాడ నుండి వచ్చేలాగా పోలో కారు తీసుకున్నా. పోలోనా? పోలో. అదేం కార్రా? కారు పేరు పోలోనా? వినలేదరా ఇప్పుడు దాకా. మూడు రకాలు పూలు అనేది అసలు మన ఇండియాలో అది. నేను బయట దేశం నుంచి తెస్తున్నావా? లేదు, సెకండ్స్ లో తీసుకుంటాను బండి. మా మేస్త్రి ద్వారాగా. ఎంత చిన్న కారు, మీ కారు ఉంది కదా, దాని మీద దిగుతుంది. అదే 1000 రూపాయలకి వచ్చేదా? 1000 రూపాయలు అంట. మా ఊరే ఆయిల్ సర్వీస్ చేస్తున్నందుకు 900 ఇస్తుంది. అందులో ఇంకో 100 ఇచ్చేస్తాను కారుకి. కారు ఇచ్చేస్తారండి నీకు. మీ ఊర్లో అంతా ఆయిల్ సర్వీస్ ఎవడ తెలుసా? మనోడు విజయవాడ కార్ మెకానిక్ షెడ్ లో పని చేస్తాడు ఫ్రెండ్స్. ఏం కాదు, ఏం చెప్పమాగా. ఎప్పుడు అడ్రస్ పెట్టమంటావా? అడ్రస్ పెట్టు, డిస్కౌంట్ అడిగితావు. అడ్రస్ ఫ్రెండ్స్ ఇందాక ఇలాగే తిరిగాం. ఇప్పుడు ఈ పక్క తీర్చి చూద్దాం. ఎంత తెల్లో తెలియదు. కాదు ఫ్రెండ్స్, మా ఊడు తప్పుగా చెప్పిపోయింది. అటు నుండి వచ్చాం, ఊరి ఇటు వెళ్తున్నాం. లేరా ఇటు గట్టి వెళ్తున్నా, నాకేం తెలుస్తుందండి. బండి వెళ్దాం. సెలవు. వాటర్ స్టాక్ అడిపోయింది. స్టార్టింగ్ నచ్చిపో బండిలో సైడ్ కట్టేసి రామేసి హ్యాండ్ లాగేసి. నా ఫోన్ తెచ్చుకోలేదు. మినీ గోదావరి అంటే వచ్చింది. మినీ గోదావరి అసలు ఎక్కడ దూకేస్తాం పెట్టామో అక్కడ నీటి నుంచి వెళ్ళేది అనుకన్నా. ఈ తోట దాడితే వెళ్ళిపోవచ్చు. తోట దాటాలంటే వాళ్ళు తాగి చెప్తాను. బండి అలా వేసి బండి వేసి వచ్చి మినీ గోదావరి దాటితే కష్టపడుతున్నాడు. మళ్ళీ కాల్ తెచ్చిపోతాను నేను. వెళ్ళిపోయి ఆక ఇంకా వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోతున్నా. అయ్య బాబు బండి తీపింది. ఇప్పుడు నేను ఎలా రావాలరా? మామూలుగా ఉండదు. ఇప్పుడు అక్కడ అడిగేది తీపోద్దు, నాకు అర్థమైపోయింది. ఇక్కడ ఏదో దారి అలాగే వెళ్తే తీసుకే మనం. ఇదంతా
ఫ్రెండ్స్ ఇక్కడ నీరు తక్కువ ఉన్నాయి. టెక్నాలజియా టెక్నాలజియా మొత్తం మీద బతికేసాం ఫ్రెండ్స్. మనం సేఫ్ గానే వచ్చేసాం. ఊరే బండి ఎలా వెళ్దా? ఇలా దారి ఉందా? ఎక్కి కొత్త గేట్ ఉంటారు అయితే మనకు తెలియదుగా. అబ్బాయి డ్రాగన్ ఫ్రూట్స్ ఏదో పంట చోట్ల మధ్యలో ఎక్కడ కంచి కట్టాలి, సగం తూలిపోతాయి. కంచె ఉంటది ఇక్కడ. బాగా ఇదంతా ఎవడు పడతాడు కట్టేసుకుంటాడు కానీ కంచి. అయ్యి బాబాయ్ ఇది మొక్కడికో కంటికో తెలిగేసింది అనుకో ఫ్రెండ్స్. డ్రాగన్ ఫ్రూట్స్ ఎక్కడ కనిపిస్తా చెప్పండి ఫ్రెండ్స్ పంజాబ్లో. అయ్యి బాబోయ్ మినీ మినీ జాయిగా లేకపోతే జాయిగా వేసుకుంటా అది ముందు వెళ్ళిపోతాను. తప్ప నువ్వు వెళ్తాను వీడైతే ఏంటి ఇట్రానా కొన్ని ఆగి ఇలా బాగుంటాయి. ఇలా వచ్చారు ఇలా వచ్చా ఇలా బాగా దారి దారి పెట్టేసారు. ఇలా దారి ఎట్టేశారు మా కొత్త దారి. చూడు కొత్త దారి ఎట్టేశారు. అందరు జారిపోతారు. ఇంకా పడ్డామంటే ఒక్కడు వెళ్తాను ఇంకా ఇంకా వచ్చేస్తారు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇటుకాలంటే అటు పెట్టేసుకోవచ్చు మన దారి మందిర్ అంతా. బాబాయ్ రారా బాబు ఎక్కేస్తాను. దారి పొడుగు పొడుక్కుందా. ఇండియన్ డ్రాగన్ ఫ్రూట్స్ కష్టపడి పర్వాలేదు వెళ్ళిపోద్ది బా. అలా జారుతుందా? జాగ్రత్త మరి జాగ్రత్త ఉంటుందా? అమ్మ వద్దు కానీ రా నర్రా చూద్దాం. నర్రా చూడకుండా ముందే ఏంట్రా కంగారు వస్తా బా. ఇంక ఈ పైకి ఎక్కేదాం అయితే నడుచుకుంటూ వెళ్దాం. ఏం బండిలో పక్కన ఇట్టే అలాగైతే హ్యాండ్ లాక్ వేసి వచ్చి సార్ ఇలా పక్కెట్టాను. ఇంకా గాయస్ ఇక్కడ అయితే మనం బండి అయితే పెట్టేసి ఇక్కడ నుండి నడుచుకుంటా జర్నీ. ఇంకా మరి వాతావరణం బాగాలేని వలన వాటర్ బాగా నిలిచిపోయినాయి దారి మొత్తం. Oh my God. బారే ఒక్క నిమిషం బండి వచ్చేద్దాం అనుకుంటున్నా. రే వేసుకొచ్చే జాయిగా జారిపోయింది రావా. ఇది ఒక్కటి దాటిస్తే సరిపోతాయి ఎదరికి నీళ్ళు. ఫ్రెండ్స్ ఇంకొన్ని ఫ్రెండ్స్ గుంటుంది మనోడు ములుగు. అసలు ఈత కూడా రాదు. రే వేసుకొచ్చారు బాగానే ఉంది. రే మాట అక్కడ నడుచుకుంటూ దారా దారా ఎందుకు రా బండి బాగానే ఉంది కదరా. ఇటు వచ్చేద్దా? వచ్చేద్దు చూడు. ఇంకెలాగా ఇంకో ఇది ఎవడో బండి వేసుకొచ్చాడు. ఏహా ఎలా ఎలా చూడు ఈ పొదల పక్క నుంచి ఇలా వేసుకొచ్చు దిగిపోద్ది అనుకుంటా. ఎటో గట్టి వేసిరా బండి బాగానే ఉంది. ఎదర దారి దొక్క దుప్పునే. ఫ్రెండ్స్ ఇంకొండ వస్తున్నాడు పెద్ద మైత్రి. అండ్ మేత్రి గారు ఆపరా బండవ్వా ఎవరికి ఆపరా గొట్టంగా ఉండరా. ఇట్లా ఏమంటారు సర్వీస్ ఇట్లే కదా. ఏ కదా సెంటరింగ్ వాడుతున్నా సర్వీస్ ఇట్లు.
మళ్ళీ ఎక్కడో పాయి దాడుతుమా ఇలాగే ఇలాగే కదరా ఈ పక్క ఏం లేనుకున్నా కదా ఇటేమో కాదు అసలు చెట్టు ఉండిద్ది. నడు సరే చూసొద్దు Guys, ఇప్పుడైతే మనం డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకి అయితే దగ్గరికి అయితే వచ్చేసా. ఎందుకని డ్రాగన్ ఫ్రూట్స్ క్లారిటీ ముఖ్యం మీకు డ్రాగన్ ఫ్రూట్స్ అంటే అంత పెద్ద పెద్ద సైజులో చూస్తున్నారు తప్ప ఇది మినీ చిన్న చిన్న ఎవరు పట్టించుకుంటారు లేవు గారా. చూస్తున్నాను రాకరా లేవు కదరా అంటే ఇంకా కోతలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ జూమ్ చేస్తున్నాను చూడండి వేసి కోతలు ఉన్నాయి నడిచి బండి ఎలా పెట్టేసి అదిగో ఎదరగా బొండ్ల పైన వెళ్ళిపోతుంది. ఉందా అల్ట బండిలో పెట్టి తిప్పేసి ఇంకా పక్క పెట్టి గమ్మి తిప్పాలి అబ్బాయి ఇవ్వండి ఫ్రెండ్స్ ఇందాక జూమ్ చేస్తున్నాం చూడండి అక్కడ నుంచి మనం వీడియో తీసాం అక్కడికి వెళ్ళి వీడియో తీసాం ఇప్పుడు ఇక్కడికి వచ్చాం ఇవ్వండి కరెక్ట్గా చూస్తే ఇక్కడ సముద్రం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గుట్ట అవతలే సముద్రం అందుకని మీకు బాగా అంతలేదు తెలియదు కానీ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్ ఒకసారి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇసులో దిగిపోతున్నాను మనోడు బాటిల్ వేస్తారా మా పల్లెటూరులో ఉండేది మినీ దీవి అంటారు guys. చిన్న దీవి ఇది. ఇంకా ఆ పక్కకి వెళ్తే ఆ దెబ్బ దాడితే ఇంకా సముద్రమే మంది. ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకెళ్ళండి గురువు గారు వచ్చేసాం బంట్లో ఉంటాయి ఇప్పుడు ఎక్కడ ఉంటాయి వాళ్ళు ఎవరా ఇక్కడ కూడా లేవు ఫ్రెండ్స్ మన ఎక్కడ కోసం ఇది కాయల పైన కోసం ఫ్రెండ్స్ ఇక్కడ సీజన్ కాదు గైస్ ఇది. ఇదిగోండి గైస్ ఇదే చెట్లు. ఇది పక్కన పోతా చూపెడతాం ఫ్రెండ్స్ ఇంకా అవతల పక్కన కోసం ఉన్నా ఇప్పుడు ఇంకోండి అవతల పక్కన మీకు ఒక కాయ ఉన్నట్టుంది కోసి చూపెడతాం అది కూడా అది ఉంటాడు అమ్మా చూడు ఎలా ఉంది ఇది. సగం సగం తినేసి ఫ్రెండ్స్ మనోడు వచ్చి అప్పుడప్పుడు చిన్న చిన్న ముక్కలు కొడతాడంట ఇంకా ఫ్రెండ్స్ మొత్తం తినేసినవి అయ్యో పక్కకి చూద్దామా ఇంకా ఎదురు ఉన్నాను కదా ఎదురు ఒకటి ఉంది కదా ఇది ఎక్కి కొండెక్కినా వెళ్ళిపోతామది చూడు ఎక్కేసు బాగానే మరి మేమే లెక్కలరా ఎక్కే తడితే తడిచు తడితే తడిసేనా మీకు అలా ఉన్నారా ఇంకా ఏ బాబాయ్ పనారా అబ్బాయి జంపింగ్ సూపర్ నీటి నుంచి వెళ్ళేసరికి మనకు అవసరం లేదు గుర్తించుకుంటాను రా దాంట్లో వేస్తానే ఫ్రెండ్స్ దోహేద్దాం ఫ్రెండ్స్ అండి అంత గొల్ల పువ్వు నడదబ్బేనండి అవును నువ్వు వేస్తాను అలాగ ఉందండి దాని మీద కాకుండా ఇది గొల్లేరా తీసే అదేం కాదు తీసే దేని మీద వచ్చి మొత్తం పగుళ్ళు వచ్చేసినాయి ఇవన్నీ గొల్లరా బాబు నీటిలో దిగిపోతుంది అట్లా కానీ అడిక్కేదా ఇప్పుడు ఎలా కూతి కొబ్బరి చెప్పు దొరికింది ఇంకా అలా దిగిపోయి నీటి నుంచి అలా వెళ్ళిపోతుంది దీపామా పక్కన అన్ని ముళ్ళు చెట్లు దోలేసలు వస్తాయి వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్తారు పోస కాదు కాదు పోసా కాదు 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 కాదురా పోస కాదు నువ్వేం చేయమని నేను తీసుకెళ్తా ముద్దుగా చెప్పాను వెళ్ళిపోవచ్చురా నీటిలో ఎండ ఫ్రెండ్స్ ఇది ఎదవ ఫ్రెండ్స్ ఇది ఎదవ ఏ బా వీడియో తీసావా తీయలేదా ఊరు బాబే రే దారి ఎత్తుకున్నాం ఫ్రెండ్స్ ఓరే వెళ్ళిపోతాం బెటర్
లేవండి లే పోతే పోదేస్తున్నా అయ్యో డబ్బేశ్వరా కనీసం ఒకటి కూడా తిన్నకుండా చేస్తున్నారు అవి ముందే ఇవ్వమని చెప్పాలి కదా మా బావ వస్తుందని ఇంకా చూపెడతాను ఫ్రెండ్స్ అవి కూడా ఇంకా తెలియలేదు ఇంకా అవ్వలేదంట నేను ఇంకా నెలలో మొత్తం తయారైపోతాయి ఇప్పుడు చెప్పురా ఎదుగురా ఉన్నారా కొన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి కాబట్టి ఇవి బాగోలేదే బోర ఏదం కాదు కదా చిన్న వేసి నవ్వున వేసి అది తీసి చూపు కనీసం వచ్చినందుకు చూపెడతామని ఇది చూడు బా ఇది ఇంకా చూడకొట్టాలండి ఇంకెక్కడ ఉంది ఇక మధ్యలో ఉంది అది మాలు చూపెడతా కంటారా ఈ అమ్మాయి ఇటు నుంచి చూస్తే నీట్ గా అదే మరి అదే బాగుంది ఇదిగో లేకపోతే ఇంకో ఇది కింద ఉంది ఇది బాగుంది ఇంకా రెడ్గా ఉంది తాజా హట్టులాగే సర్లే చూపి జస్ట్ తినొద్దులుగా పైకి పైకి కిందకి రా నువ్వు అలా ఇంకా కొద్దిగా చెప్పరా అదేంటో జిగురు చూపెట్టుకోండి అంత వీడియో తీసి ఎందుకురా నువ్వు పెద్దవే బా ముళ్ళు దిగిపోతున్నాయి ఇంక దీంది రే దీంది బాగుంది గట్టిగా ఉంది గట్టిగా ఉందా నేను మెత్తగా రావట్లా వచ్చి దీనికైతే ముళ్ళు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ నీట్ గా దేనికన్నా గోడకి దేనికన్నా రాసేసి మ్యాక్సిమం అయితే గడ్డలో రాసేసుకుంటాం ఫ్రెండ్స్ లోపల అయితే ఇలా ఉంటుంది ఎందో ముళ్ళు ఉండిద్ది అది తింటే గనక మాట ఆగిపోయిద్ది ముళ్ళు గొంతులు గుచ్చుకుంటే తినరా అయ్యి బాబు తింటున్నప్పుడు తీయరా ఇంకా పక్కనే ఏముండవు ఇక్కడ ఈ పారి చెట్లకి వెళ్ళి ఏముంటాయి ఇంకా